ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. అమిత్ షా, జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు భేటీ సమావేశమయ్యారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. అంతకుముందు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదా అటల్ వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. కాసేపటి క్రితం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఇక దీనిపై పూర్తి సమాచారం సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి కొద్దిసేపటి క్రితమే కలిశారు. ఈ ప్రస్తుతం అయితే నరేంద్ర మోడీ చంద్రబాబు సమావేశం నడుస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం అయితే ఉంది. పలువురు కేంద్ర మంత్రులతో ఇప్పటికే సమావేశం అయ్యారు. అలాగే ఉదయం మాజీ ప్రధాని జగన్మోహన్ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో కూడా పాల్గొన్నారు. ఎన్డీఏ నేతల సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. అయితే ఉదయం వాజ్పేయి సమాధికి సైదాబాద్ వద్ద నివాళులు కూడా అర్పించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని నివాసంలో కలిశారు చంద్రబాబు. అదేవిధంగా ఎన్డీఏ నేతల సమావేశంలో కూడా చంద్రబాబు అయితే పాల్గొన్నారని చెప్పాలి. అయితే ప్రస్తుతం ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. సాయంత్రం 6 గంటలకి మళ్ళీ అమిత్ షాతో కూడా భేటీ అవుతారు. ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు కేటాయింపులపై అయితే ప్రధాని మోదీ అమిత్ షాను కూడా సీఎం చంద్రబాబు అయితే వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే మోదీతో చర్చిస్తా ఉన్నారు. సాయంత్రం అమిత్ షాతో కూడా చర్చిస్తారు. అయితే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఏపీకి ప్రయోజనాలు కలిగేలా చంద్రబాబు వారితో చర్చలు అయితే జరుపుతున్నట్లుగా తెలుస్తా ఉంది. తదుపరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. అయితే ఇటీవలే రాజధాని కోసం మంజూరైనటువంటి రైలు మార్గం పనులు వీలైనంత వేగవంతంగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రైల్వే మంత్రి చంద్రబాబు కోరారు. అలాగే ఏపీ రాజధాని అమరావతికి ఆర్థిక తోడ్పాటు, పెండింగ్ నిధులు విడుదల తదితర అంశాలపై కూడా ఆర్థిక మంత్రులతో కూడా చంద్రబాబు అయితే చర్చించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీతో చర్చించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు త్వరగతిన పూర్తి చేయాలి కాబట్టి పోలవరం ప్రాజెక్టు కోసం చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర రాజధానిని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా అక్కడ ఐటీ హబ్స్, అదే కొన్ని పరిశ్రమలు తీసుకురావాల్సినటువంటి నేపథ్యంలో కేంద్ర తోడ్పాటు తప్పనిసరిగా అవసరం ఉంది. కాబట్టి కేంద్రం తోడ్పాటు చేయాలి, పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలి, రాజధాని అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో కూడా సహకారం అందించాలని చెప్పేసి కూడా చంద్రబాబు మోడీని కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొత్త రాజధాని కాబట్టి గత 5 సంవత్సరాల కాలంలో రాజధానిలో పనులు పూర్తిగా కుంటపడిపోయాయి. అదేవిధంగా అమరావతిలో రైతులు భూములు త్యాగం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రాజధాని అభివృద్ధి పదంలో నడిపించాలంటే కేంద్రం పూర్తి స్థాయిలో కూడా సహకారం అందించాలని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే కోరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ కొనసాగుతా ఉంది. మరి కొద్దిసేపట్లోనే అమిత్ షా కూడా కలుస్తారు. అయితే అమిత్ షాతో కలిసినప్పుడు ఏ అంశాలు, అంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టు అమరావతికి రావాల్సిన నిధులు, ఏదైతే రాజధానికి కావాల్సిన నిధులు కాకుండా ఇంకా వేరే ఏదైనా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉందా? అంటే ముఖ్యంగా ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కేంద్రం అందించేటువంటి సహకారంపై కూడా చంద్రబాబు అయితే వాళ్ళ కృతజ్ఞతలు తెలపడమే కాకుండా రాబోయే బడ్జెట్ లో రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని సహకారం అడుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రాన్ని కొత్త రాజధాని కాబట్టి ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్ డెవలప్ అయినటువంటి నేపథ్యంలో ఆ తరహాలో ఏపీని కూడా డెవలప్ చేయాలి. 2047 విజన్తో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచి రాజధాని పనులు కానీ ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ ముందుకు తీసుకెళ్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా కూడా ముందుకు తీసుకెళ్ళవచ్చు అనేది చంద్రబాబు ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే అమిత్ షాతో కూడా ఇదే అంశాలు కూడా చర్చించే అవకాశం కనపడతా ఉంది. పూర్తిగా కూడా అమిత్ షా కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశాలపై కూడా చర్చించే అవకాశం అయితే కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అయితే ఈ రోజు చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే సాంబశివరావు చెప్పండి, ఎంత సేపు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది? ఏ టైంలో ప్రధాని మోడీని చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం కనిపిస్తా ఉంది? ప్రస్తుతం అయితే చంద్రబాబు ఆల్రెడీ మోడీతో భేటీ అయ్యారు. భేటీ అయితే కొనసాగుతా ఉంది. ప్రస్తుతం అయితే చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత, అదేవిధంగా అమిత్ షాతో కూడా కలిసిన తర్వాత అసలు రాష్ట్రంలో అసలు ఎటువంటి హామీలు ఇచ్చారు, ప్రస్తుతం
ఏ విధంగా ఉండబోతా ఉంది అనే అంశాలు పూర్తిగా కూడా చంద్రబాబు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి కేంద్రం ఇచ్చేటువంటి హామీలను కూడా చంద్రబాబు అయితే తెలిపే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ప్రస్తుతం అయితే చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. మరి కొద్దిసేపట్లోనే అమిత్ షాతో కూడా భేటీ అవుతారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.